వెల్కమ్ బ్యాక్. జనావాసాల మధ్య పందుల స్వైర విహారం, వీధుల్లో యథేచ్ఛగా సునకాల సంచారం, మురికి కూపాలుగా మారిన ఖాళీ స్థలాలు, పొంగి పొరులుతున్న డ్రైనేజీలు, ఇది నగరంలోని కేవీపీ కాలనీ దుస్థితి. కాలనీ ఏర్పడిన దశాబ్దాలు గడుస్తున్నా అభివృద్ధి ఇంకా ఆమడ దూరంలోనే ఉంది. సంపూర్ణ పారిశుద్ధ్యం మాట సంగతి అటుంచితే వారానికి ఒకసారి కూడా చెత్త కుప్పలు తీయని దుస్థితి నెలకొంది. చెప్పమ్మా. ఏమండి ఆ కాలువలు మురికి దోమలు ఒకటే వస్తున్నాయండి, పిల్లలేమో ఒకటే జ్వరాలు అవన్నీ వస్తున్నాయి.
ఆ పక్కనేమో డ్రైనేజీ కాలువలు కూడా తోమారు, పిల్లలు పడిపోతున్నారు దాంట్లో. ఇవన్నీ బాగా చేయండి. విషపు జ్వరాలు కూడా వస్తున్నాయి పిల్లలకి, చిన్న పిల్లలు, నోరు లేని పిల్లలకి. తొందరగా చేయండి. ఏ కాలనీ అమ్మ? సొసైటీ గోయల కాలనీ. ఎన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడ మేము. అప్పటి నుంచి ఎట్లానే ఇట్లాగే ఉంది. మున్సిపల్ అధికారి చేయండి. మాది గోయల్ కాలనీ అండి, 4వ లైను. నా పేరు చిన్నమ్మ. మేము గత 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. రెంట్ కొంటున్నాము. ఇక్కడ కాలువ చూస్తే విపరీతమైన దోమలు, అసలు నీళ్లు బావు, ఏం బావు. డ్రైనేజీకి మూతలు లేవు. చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు, ఆడుతూ ఉంటారు. చెత్త కూడా తీసుకెళ్లరు. ఏంది కాలువలు తీస్తారు, కుప్పలన్నీ అంతే ఉంచుతారు. అడిగితే మీరు కంప్లైంట్ చేసుకోండి అని అడుగుతారు, చెప్తారు సార్. మరి మీరు దీని గురించి ఏం చెప్తారో చెప్పండి. పిల్లలకి జ్వరాలు వచ్చి, మలేరియా, డెంగ్యూ జ్వరాలు వచ్చి అల్లాడుతారు. ఆందోళనండి. ఇక్కడ డ్రైనేజీకి అని చెప్పి గోతులు దూశారు. అవి మళ్ళీ వాటి మీద మూతలు లేవు, ఏం లేవు. కాలువలు తీయట్లేదు. కాలువలు తీస్తారు కానీ అవి మళ్ళీ కుప్పలు అలాగే ఉంచుతారు. 4 డేస్కి 5 డేస్కి అలా కాలువలు తీస్తారు. నీళ్ళు వస్తున్నాయండి మీకు బాగానే? వాటర్ రావడం లేదు. ఎప్పుడన్నా ఒకసారి వచ్చినా వచ్చినట్టే. ట్యాంకర్లు పంపి ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో అవినీతి రాజకీయ ప్రక్షాళన, ప్రజల బాధ్యత అనే అంశంపై SHO కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాజీ రాజ్యసభ సభ్యులు యలమంచిలి శివాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య, వైద్యం వ్యాపారాలుగా మారాయని తెలిపారు. యువత ఉద్యోగాలు లేక డ్రైవర్లుగా, క్లీనర్గా పనిచేయాల్సిన దుస్థితి నెలకొందని విమర్శించారు. ఇలాంటి విషయాలపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చేసి మధ్యలో వాడు రేట్లు పెంచుకున్నాడు. రేట్లు పెంచుకుని వాడు పర్సంటేజ్ వాడు తీసుకుని ఆ సబ్ కాంట్రాక్ట్ నుంచి అప్లైట్ కూడా చేతగానాళ్ళు కాంట్రాక్ట్స్ లాగా పెద్ద పెద్ద పోలవరం చేసేవాళ్ళే, పశ్చిమ చేసేవాళ్ళే, లేకపోతే ఇంకోటి చేసేవాళ్ళే అప్పుడు తయారు చేయాలి. ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు దానిలో దోపిడీ జరిగింది. ఓఎన్జీసీ ఎంత దోస్తున్నారు. ఈ మాదిరిగా మీరు మనం జరిగితే డోంట్ సెగ్రిగేట్ చేసి ఇప్పుడు ఒక్కడే వాళ్ళని తీసుకొచ్చి చాలా వరకు వస్తుంది. వాళ్ళని తీసుకొచ్చి బిస్కెట్లు పెట్టి నువ్వు అంతర్వాడి పొగుడుతున్నావు. ఎవరైతే పెద్దగా దోస్తారో వాళ్ళకి సన్మానాలు, వాళ్ళకేమో ప్రభుత్వం వారి గురుతులు, వాళ్ళకి ఇవన్నీ కనపెడతా, వాళ్ళ పొగుడుతా మధ్య తరగతి ఎన్ని దురాగంధానికి మనం పాల్పడతా ఎవరంటే ఏం లాభపడలేదు, దొంగ నడిచినట్టుగాను. అందుకని ఇవి మనం చేసేది ఏంటంటే ఈ సివిక్ సొసైటీ అనేది చచ్చిపోయింది. అన్లైక్ ఇన్ కేరళ అండ్ బెంగాల్. మరి ఇంత వీఆర్ ఇంపోర్టింగ్ అండ్ ఎక్వైరింగ్ ఈవెన్ ఫ్రమ్ ఆల్ సైడ్, నాట్ వచ్చేసి. ఇవాళ ఒరిస్సాలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు లేవు. ఇవాళ ఒరిస్సాలో చదువుకున్న వాళ్ళు ఏ రంగంలో సరే దే ఆర్ కంపీటింగ్ వెరీ మచ్ ఇన్ ది నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ చాలా బాగా డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, సైంటిస్టులు కానీ చాలా బాగా వస్తున్నారు ఒరిస్సాలో. మనలో అనిపడిపోయిందని చెప్పి ఒరిస్సా ఇవాళ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో తీసుకుంటే స్పెషలిస్ట్ సేవలో మీరు గమనించడం లేదు. ఒరిస్సా వాళ్ళు చాలా బాగా మెడికల్ కాలేజ్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వస్తే వాడు ఒక పేషెంట్ కూడా ఇట్లా కనుక్కోకుండా వాడు 2 కోట్లు అక్కడ పెట్టేసి MBBS డిగ్రీ కానీ పట్టుకొచ్చి ఇంకో 2 కోట్లు పెట్టేసి అందుకని నేను మహారాజు ఏంటంటే దీనికి ముందు మనందరం ముత్తాయిలు, దాంట్లో పెద్దగా ముత్తాయిలు మధ్య తరగతి, దాంతో పాటుగా వీళ్ళందరూ నేను చెప్పినదంతా కూడా ముత్తాయిలు, వీరికి ప్రతినిధులు ఆ పార్లమెంట్కి వెళ్ళాడు. చక్కగా మీకు ఓటేసి పెట్టారంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రపంచం మొత్తం కదా మన దేశంలో ప్రజాస్వామ్యం బాగా పెడుతుంది. అంత ప్రజాస్వామ్యబద్ధంగా మీరందరూ అనుకుంటుంది మీరు ఓటు వేస్తే పాపం మన అక్కడికి వెళ్ళారు. అందుకని మీ ప్రతినిధి మీరు అలా మాట్లాడి ఎంత ఇస్తారు. అందుకని అయ్యే నిజాం సేమ్ థాట్స్ మన మీటింగ్లో కూడా ఎప్పుడైతే చెబుతుంటారు. ఇప్పుడు చాలా మందికి నష్టం అనుకోండి. ఈ మాట పాపులర్ సే బట్ ది ఫ్యాక్ట్ రిమైన్స్. వ్యక్తం చేస్తూ అగ్రభాగం జ్యుడిషియరీకి ఆపాదించారు. అవినీతి పై నుంచి కిందకి ప్రవహిస్తుంటుంది. ప్రాసిక్యూటెడ్ బై ది కోర్ట్
I stand for it. I can defend myself. ఉందా సార్? ఇక్కడ డిఫెండ్ చేయడానికి మన జడ్జి గారు ఉన్నారు, మన జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు. అంటే ఒకటి అవినీతి పై నుంచి కింద ప్రవహిస్తుంది కాబట్టి హైకోర్టు జడ్జిలో సుప్రీం కోర్టు జడ్జి పిలిచారు కాబట్టి ఉన్నామన్నా వస్తారు, ఉన్నారు, మీ పక్కనే ఉన్నారు. జిల్లాలో తలెత్తిన నీటి ఎద్దడిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లాకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మక్కిన మల్లికార్జున మాట్లాడుతూ సాగర్ నీటిని దృష్టిలో ఉంచుకొని సాగు తాగు నీటికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని తెలిపారు. లేకపోతే వేరే జేసీ గారు చూడు పైన చూడు జేసీ గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వెళ్ళి వచ్చాడు వెంకట ఏమన్నారా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మస్తానోజు గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు, అదేవిధంగా సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముత్యాలరావు గారు. అంతా రైట్ అమ్మా. ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి కరువు పరిస్థితుల మీద ఈ రోజున PCC పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము విజ్ఞాపన పత్రాలు ఇవ్వడానికి వచ్చాం. ఈ జిల్లాకు సంబంధించి ఈ జిల్లాలో ఉన్నటువంటి కరువు పరిస్థితులన్నింటినీ కూడా కలెక్టర్ గారికి, అదేవిధంగా జేసీ గారికి వివరించేదానికి గౌరవ పెద్దలు వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా మస్తానరెడ్డి గారు, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముత్యాలరావు గారు, సెల్స్ అధ్యక్షులు పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, ఈ కరువును ఎదుర్కొనేదానికి ప్రభుత్వం వెంటనే సత్వర చర్యలు తీసుకోవాలని. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ పంటలు లేవు. పశువులకు సంబంధించి కూడా పశుగ్రాసం దొరక చాలా ఇబ్బంది పడుతూ కళేబాలకి పశువులన్నింటినీ కూడా విక్రయించడం జరుగుతుంది. వెంటనే పశు కేంద్రాలు ఏర్పాటు చేసి వాటికి ఆహారాన్ని అందించాలని, అదేవిధంగా అన్ని మంచినీటి చెరువులకు సంబంధించి కూడా నీటిని ఏర్పాటు చేసి రేపు రాబోయే వేసవకాలంలో రైతులకు, రైతు కూలీలకు, ప్రజలందరూ కూడా మంచినీటి సౌకర్యాన్ని కలిగించాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా పాల సేకరణకు సంబంధించి కూడా గతంలో ఉన్నటువంటి దానికి తగ్గించడం జరిగింది. మళ్ళీ వెంటనే 4 రూపాయల రేటును పెంచి ఆ మిగిలిన ఉన్నటువంటి ఆ పశువులకు సంబంధించినటువంటి ఆ పాలనన్న సక్రమైన రీతిలో మరి రైతులకి ధరణ చెల్లించే ఏర్పాటు చేయాలని సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఈ సత్వర చర్యలు చేపట్టాలని సందర్భంగా డిమాండ్ చేస్తాం. జిల్లా కాంగ్రెస్ కమిటీ, నగర కాంగ్రెస్ కమిటీ పెద్దలు మాజీ శాసనసభ్యులు అన్నగారు మస్తాన్లు గారు, ఎర్ర వెంకటేశ్వర గారు, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షుల, PCC కార్యదర్శులు అందరితో ఈరోజు జేసీ గారిని, కలెక్టర్ గారిని అభ్యర్థించగా జేసీ గారిని కలవన్నారు. వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అన్నగారు జిల్లా గురించి చెప్పారు. సిటీలో మరి 500 కోట్ల రూపాయలు పెట్టి కాంగ్రెస్ పార్టీ మంజూరు చేసినటువంటి మంచినీటి ప్రాజెక్టు ఆ రోజు మస్తాన్లు గారు శాసనసభ్యులుగా ఉన్నారు. శాంక్షన్ చేసినటువంటి మంచినీటి ప్రాజెక్టు ట్రయల్ రన్ వేసి సమ్మర్కి అందజేస్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు అది పూర్తి కాలేదు. పూర్తి కాకుండా ఈరోజు గుంటూరు నగరంలో నీటికి తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడింది. సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఇంతవరకు సక్రమంగా తీసుకోలేదు. మరి ఆ నీటి సమస్యను కూడా ఈరోజు జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. మరి అలాగే మరి నీటి గురించే కాకుండా గుంటూరు నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ గురించి, అలాగే ఉన్నటువంటి సమస్యల గురించి కూడా ఈరోజు జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్తడం జరిగింది. కమిషనర్ గారితో మాట్లాడి చేస్తూ ఉన్నారు. పక్కాగా మరి ఇప్పుడే ఈరోజే మంచినీరు రాని పరిస్థితి ఏర్పడింది కాబట్టి రాబోయే 3-4 మాసాల్లో ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి కాబట్టి మంచినీరు విషయంలో ముఖ్యంగా కార్పొరేషన్ ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆగర కింద తీసుకొచ్చిన ప్రాంతంలో ఈ సొంత పంటలు వేయాలి, లాస్ట్ కూడా పంట వేయాలి. కానీ 6 తాలూకుల కింద నిన్న వాళ్ళకి పంపిస్తున్నారు. మధ్యలో కూడా ఒక 20 days బ్యాక్ కూడా ఇచ్చారు. కానీ వాస్తవంగా ఆ ప్రాంతంలో పంట వరి ప్రధానంగా వేసుకున్న పశుగ్రాసం చాలా ఇబ్బందిగా ఉంది. రైతులు మొత్తం ఇబ్బంది పడుతున్నారు. పల్నాడు రైట్ కెనాల్ కింద, సాగర్ కింద ఉన్న ప్రాంతం మొత్తం రైతులకు ఇబ్బంది కానీ పశుగ్రాసం ఎందుకు అందించాలనేది ప్రధానంగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చిన కార్యక్రమం ఇది. ఇలా మిగిలిన కూడా రైతులకు సంబంధించిన పాల విషయంలో కూడా ఉత్పత్తులకి రైతులు మరి పాలు ఎవరైతే వాళ్ళకి
అది ₹4 పెంచాలని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేసి ఇవ్వడం జరిగింది. ప్రధానంగా వ్యవసాయ ప్రాంతం కాబట్టి మన ప్రాంతం జిల్లా ప్రధానంగా రైతులు ప్రధానంగా మేలు చేసి ఎన్ని కూడా కార్యక్రమం చేపట్టాలని ప్రధాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చుకొని ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకెళ్ళి ప్రధానంగా చోద్యం చూస్తున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మరి రైతాంగం వ్యవసాయం నీరు అందట్లేదు, మరి తాగడానికి నీరు అందలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ ఉన్నటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇమ్మీడియట్గా దాన్ని రెక్టిఫై చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండు. అట్లానే ఏదైతే పాల రేటు తగ్గించడం జరిగింది, దానికి తగ్గట్టుగా ఎవరైతే పాలు సప్లై చేసేటటువంటి రైతాంగం ఉన్నారో ఆ రైతాంగానికి ఆ లబ్ధి చేకూర్చాలి తప్ప వీళ్ళు కేవలం దళారులకి ఈ లబ్ధి చేకూర్చేటటువంటి ప్రయత్నాన్ని విరమింప చేయాలనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తూ ఇవాళ ఉన్నటువంటి ఈ కరువుని ఆయన చూస్తున్నటువంటి హైటెక్ ఆలోచనలు పక్కన పెట్టి ఇమ్మీడియట్గా ఈ కరువుతో బాధపడుతున్నటువంటి ఆత్మహత్యలకు గురవుతున్నటువంటి ఆ యొక్క రైతాంగానికి నిరుద్యోగులకు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. మరి ముఖ్యంగా కార్పొరేషన్లో చూస్తే కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన పనులు ఇంకా చేస్తున్నారంటే బొచ్చ మట్టేసినటువంటి దాఖలాలు కనబడినటువంటి పరిస్థితి. గ్రూపులతో పడిపడి అధికారం కోసం పోట్లాటలు జరుగుతున్నటువంటి పరిస్థితిని గమనించి ఇమ్మీడియట్లీ ప్రభుత్వ అధికారులు తక్షణమే ఎగ్జిక్యూటివ్ వర్క్ చేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం. హాయ్ గుంటూరు, నీరూస్ కంప్లీట్ ఫ్యామిలీ స్టోర్ గుంటూరులో లాంచ్ అవుతుంది రేపు ఈవినింగ్. ఫిల్మ్ స్టార్ అండ్ పొలిటికల్ గుంటూరు ఇన్ఛార్జ్ మినిస్టర్ అండ్ లోకల్ మినిస్టర్ గారు రేపు ఈవినింగ్ గ్రాండ్ లాంచ్ 6 to 7 PM మధ్య గ్రాండ్ లాంచ్ అవబోతుంది. కంప్లీట్గా ఉమెన్ వెడ్డింగ్ వేర్లో ఇప్పటి వరకు మీరు అందించిన సేవలు గుంటూరులో కూడా మీకు అందించబోతుంది. తప్పనిసరిగా మీరందరూ మీ ఆదరాభిమానాలతో స్టోర్ని సక్సెస్ఫుల్గా మాకు రన్ చేస్తారని, మీ అందరి ఆదరాభిమానాలు మాకు అందిస్తారని కోరుకుంటూ మీ దుర్గా. Guntur, Neerus is back again. So on 25th evening we have very grand launch, 6 PM to 7 PM. We have actress Regina and Patipati Pularao, Minister, Honorable Minister, and we have Honorable MLA Venugopal Reddy. So 6 PM to 7 PM we are going to grand launch. So we welcome all Guntur customers to visit us, to bless us. Thank you very much. ఫిబ్రవరి నెల ముగియలేదు, మార్చిలోకి అడుగు పెట్టలేదు. అప్పుడే ఎండలు మండుతున్నాయి. బాణుడు బగబగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముందస్తుగానే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పగలు ఎండలతోనూ రాత్రి చలితోనూ విచిత్రమైన వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 5 రోజులుగా మరింత పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వాతావరణంలో తేమ శాతం తగ్గి ఉష్ణోగ్రత మొదలైంది. ఉదయం 9-10 గంటల నుంచి ఎండ తీవ్రత పెరుగుతుంది. మధ్యాహ్నం వేళలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే జంకుతున్నారు. తీవ్రత ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువగా ఉన్నాయి. సాధారణం కంటే 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతూ ఉంది. ఈ ఉష్ణోగ్రతలు వచ్చేసి 45-50 డిగ్రీల మధ్యలో కూడా వస్తూ ఉంది. యూజువల్గా ఈ ఎండ తీవ్రత వల్ల డిహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది జనాల్లో. ఈ డిహైడ్రేషన్ వల్ల నరాలకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తాయి. అంటే బ్రెయిన్కి సంబంధించిన రక్త ప్రసరణ సరిగ్గా అందక పెరాలసిస్, స్ట్రోక్స్, ఈ CVT అంటాం, సెరిబ్రల్ వెనస్ థ్రాంబోసిస్ అంటాము. ఈ చెడు రక్తనాళాల్లో రక్తం బ్లాక్ అవటం వల్ల కూడా పేషెంట్కి ఫిట్స్, తలనొప్పి, వాంతులు, వీటితో పెరాలసిస్ లాగా కాలు చేయి పడిపోవడం ఇవన్నీ జరిగే ఛాన్స్ ఉంది. అందువల్ల ఈ ఉపవాసాలు, ఉదయం పూట టిఫిన్ లేకుండా ఉండటం, ఇవన్నీ చేయకుండా పేషెంట్స్ మామూలుగా ఈ దినాలు ఈ వాటర్ ఎక్కువగా తీసుకోవటం, నిమ్మరసాలు, కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటే ఇవన్నీ ఈ ఉష్ణోగ్రతల వల్ల మన తేమ సాంద్రత, బాడీలో ఉన్న తేమ సాంద్రత అదుపులో ఉండి ఈ డిహైడ్రేషన్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి. ఈ పెరాలసిస్, స్ట్రోక్ ఇవన్నీ అదుపు చేయవచ్చు. అలాగే ఎండ తీవ్రత వల్ల ముఖ్యంగా హీట్ స్ట్రోక్ అనే వ్యాధి కూడా వస్తుంది. దానివల్ల బాడీలో
తేమంతా అయిపోయి ఈ ఉష్ణోగ్రతను అదుపులో ఉంచే మెకానిజం దెబ్బతింటుంది. దానివల్ల బాడీ ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోతుంది. ఈ హైపోథలామిక్ రీసెట్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. దానివల్ల ఉష్ణోగ్రతలు అదుపులో ఉండవు. దానివల్ల మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల మధ్యలో మనుషులు యూజువల్గా ఎండలో తిరగకుండా ఉంటే మంచిది. ఈ టైంలోనే ఎక్కువ హీట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకొని కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ నరాలకు సంబంధించిన వ్యాధులు హీట్ స్ట్రోక్ని అదుపులో ఉంచవచ్చు. వీటి వల్లే పేషెంట్స్ ఎక్కువ మంది చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. దానివల్ల కొబ్బరి నీళ్ళు ఇవన్నీ నిమ్మరసాలు వాటర్ ఎక్కువ తీసుకుంటా ఉంటే మంచిది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. తీయట్లేదా? నగరంలోని గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ ఆధ్వర్యంలో మహాశివరాత్రి మహోత్సవాలు శుక్రవారం రాత్రి ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళాకారులు ప్రదర్శించిన సంస్కృతి కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఉత్సవాలకు ఎంపీ రాయపాటి సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. పావని రేఖ కటింగ్ కుతక టింగ్ కుటింగ్ కుతక తరికిటక టింగ్ కుతక తరికిటక జం తరికిటక టింగ్ కుతక తరికిటక జం తరికిటక జం తరికిటక తరికిటతం తరికిటక జం తరికిటక తరికిటతం తరికిటక దీం తరికిటక శివుడు తాళవమాడే భారతి విపంచిమాలింగా క్షీరవారాసి తనయ క్షీరవారాసి తనయ శంకరుడు తాండవ ముసరూప శ్రీకరుడు శంకరుడు తాండవ ముసరూప నాస్యముగా వించే గిరిరాజతనయ నాస్యముగా వించే గిరిరాజతనయ శ్రీకరుడు శంకరుడు తాండవ ముసరూప. ఇప్పుడే పాటప్పకొండ దర్శనం చేసుకొని వచ్చాం. అదేవిధంగా చేజర్ల శివాలయం కూడా జరిగింది. తొందరగా క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర క్యాపిటల్ నిర్మాణం జరగాలని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి మంచి ఇంకా 2 అవకాశాలు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉండాల్సిందిగా భగవంతుడు ప్రార్థించడం జరిగింది. ఈ విధంగా మరి ఇక్కడ పాటప్పకొండ దగ్గర బాగా అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ వచ్చా ఇక్కడ కూడా ప్రతి చోట కూడా అంతా ఈ శివరాత్రి రోజు నైట్ అలా కూడా కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ కూడా మంచిది, బాగుంది. ఆల్ ద బెస్ట్. శివరాత్రి ఉత్సవాలకి ఇచ్చేసిన అందరికి కూడా శివరాత్రి పర్వదిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఇంత మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ శివరాత్రి యొక్క గొప్పతనాన్ని, మహాత్యాన్ని మనందరికీ చక్కని కళారూపాల ద్వారా ప్రదర్శిస్తున్న కళాకారులందరికీ కూడా అభినందన తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమ నిర్వాహకులకు బోనబెన్ శ్రీనివాసరావు గారికి ప్రత్యేక తెలియజేస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. శివరాత్రి పర్వదినాన
భక్తులందరూ కూడా ఈ రోజున ఉపవాసాలు ఉంటూ జాగారం జరుగుతుంది. వారి కోసం భక్తుల కోసం ఇక్కడ నగరాల్లో గంగాపురం సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానం తరఫున మంచి సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు నర్సాపేట పార్లమెంట్ సభ్యులు, సీనియర్ పార్లమెంట్ సభ్యులు, పెద్దలు రాయపేట సంస్థ గారు చాలా ఆనందంగా ఇట్లా సాంస్కృతిక కార్యక్రమాలు ఆయన బాగా చేస్తూ ఉంటారు. మంచి వారికి కళాకారులందరూ కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు. వారు కార్యక్రమం చాలా మరొకసారి అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నీరూస్ ప్రారంభోత్సవంలో విషాదం, షోరూంలో షార్ట్ సర్క్యూట్ ప్రమాదం, ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. సమాచార హక్కు చట్టాన్ని నీరుగారుస్తున్నారు, ప్రజల సొమ్ముని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఆర్టీఐ కమిషనర్ విజయబాబు అసంతృప్తి. రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు, నగరంలో వరుస దొంగతనాలు, బెంబేలెత్తుతున్న మహిళలు. పందుల స్వైర విహారం, సునకాల సంచారం, కేబీపీ కాలనీ దుస్థితిపై ఆర్ఎఫ్ న్యూస్ ఫోకస్. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి రేపు మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.